సినీ వారం సినీ పరిశ్రమకు వరం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కల్కి వచ్చి తుఫాన్ తీసుకొచ్చాడు. దేవరా వచ్చినప్పుడు దండయాత్రను చూపించాడు. ఇప్పుడు పుష్ప తిరిగొస్తున్నాడు. మినిమం సునామీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం పుష్పరాజ్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా బాక్స్ ఆఫీస్ వైపు దూసుకొస్తున్నాడు. అడ్వాన్స్ బుకింగ్ లో ఆల్రెడీ జాతర చూపిస్తున్నాడు. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ ను సుకుమార్ ఎందుకు రాశాడో డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయనక్కర్లేదు. వైల్డ్ ఫైర్ కు అర్థాన్ని టికెట్స్ అమ్మకం రూపంలోనే చూపిస్తున్నాడు. ఇలా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిందో లేదో అలా రికార్డులు బద్దలవుతున్నాయి. ఎక్కడెక్కడ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిందో అక్కడక్కడ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. పుష్పరాజ్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పకనే చెబుతున్నాయి. తెలంగాణలో పుష్ప 2 టికెట్ల రేట్లు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి అర్ధరాత్రి బెనిఫిట్ షోతో పాటు ఆ తర్వాతి రోజు సినిమా విడుదలయ్యే సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్సెస్ లో పెరిగిన ధరతో టికెట్లు అమ్ముడుపోనున్నాయి. బెనిఫిట్ షో టికెట్ రేట్ 800, సింగిల్ స్క్రీన్స్ 150, మల్టీప్లెక్స్లకు 200 రూపాయల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రేట్లు డిసెంబర్ 8 వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 9 నుంచి 16 వరకు టికెట్లు తగ్గుతాయి. అప్పుడు సింగిల్ స్క్రీన్ టికెట్స్ పై 105, అలాగే మల్టీప్లెక్స్ టికెట్ పై 150 పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్స్ కు 20, అలాగే మల్టీప్లెక్స్ 50 రూపాయల పెంపుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన టికెట్ రేట్లు, పుష్ప 2కు ఉన్న క్రేజ్, మధ్యలో ఐకాన్ ఫ్యాన్స్ జోష్ ఇవన్నీ చూస్తున్న వారికి డే 1 పుష్ప 2 కలెక్షన్స్ ఎంత అనేది ఊహకు కూడా అందటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ ఉన్న RRR రికార్డు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముంబైలో పుష్ప క్రేజ్ పీక్స్ లో ఉంది. ఫేమస్ గిటి గ్యాలక్సీలో 6 స్క్రీన్స్ ఉండగా ఇంతవరకు అంటే గత 52 ఏళ్ల ఎన్నడూ లేని విధంగా అన్ని స్క్రీన్స్ లోనూ రోజుకు 18 షోలతో పుష్ప 2ను ప్రదర్శించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అవుతూ ఉండటంతో తొలి రోజు పుష్ప 2 ఈజీగా 200 కోట్ల మార్క్ ఖాయంగా కనిపిస్తోంది. ఒకసారి జరిగితే ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. రెండోసారి జరిగితే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అనుకోవాలి. కానీ మూడోసారి రిపీట్ అయితే మాత్రం అది ఖచ్చితంగా సెంటిమెంటే. ఈ విషయం నేను చెప్పడం లేదు, ఇండస్ట్రీ చెబుతోంది. ఇంతకీ ఏంటి 1, 2, 3 కహాని చూద్దాం రండి. ముందు గుంటూరు కారం, అంతకు ముందు హిట్టు, రీసెంట్ గా లక్కీ భాస్కర్. దాంతో టాలీవుడ్ లో మీనాక్షి చౌదరి మేనియా మొదలైంది. బ్యాక్ టు బ్యాక్ మట్కా, మెకానిక్ రౌడీ మూవీస్ లో కనిపించింది. ముందు హిట్స్, తరువాత ఫట్స్. ఇదేదో టాలీవుడ్ సెంటిమెంట్ రిపీట్ చేసినట్లు లేదు. ఉప్పిన తరువాత కృతి శెట్టి పేరు టీ టౌన్ లో మారుమోగిపోయింది. కట్ చేస్తే వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో కృతి టాలీవుడ్ ను వదిలేసి కోలీవుడ్ వెళ్లాల్సి వచ్చింది. తరువాత సేమ్ సీన్ శ్రీలీల విషయంలో రిపీట్ అయింది. ధమాకా లాంటి బ్లాక్ బస్టర్, కేసరి లాంటి సూపర్ హిట్స్ తరువాత ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, స్కందా మూవీస్ శ్రీలీలకు షాక్ ఇచ్చాయి. బ్రేక్ తీసుకోవాలని హింట్ ఇచ్చాయి. దాంతో గుంటూరు కారం తరువాత అస్సలు కనిపించలేదు శ్రీలీల. ఇప్పుడు రాబిన్ హుడ్ తో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. హిస్టరీ అయితే రిపీట్ అయింది. ముందు కృతి, తరువాత శ్రీలీల, ప్రస్తుతం మీనాక్షి. అయితే వీరి కెరీర్ కు ఢోకా లేదు. ఎందుకంటే కృతి కోలీవుడ్ లో బిజీగా మారింది. శ్రీలీల చేతిలో ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి. మీనాక్షికి నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నామనే బిగ్ మూవీ ఉంది. ఒక్క హిట్ లేదా సూపర్ హిట్ వీరిని మళ్లీ టాప్ పొజిషన్ కు తీసుకెళ్తుంది. 20 ఏళ్ల క్రితం ఆమె బిజీ స్టార్. అప్పుడంటే కెరియర్ బిగినింగ్, పైగా బోల్డ్ అని హిట్, సో స్టార్ గా వెలిగింది. 10 ఏళ్ల క్రితం కూడా ఆమె బిజీ స్టార్. అప్పుడు కూడా సేమ్. కానీ ఇప్పుడు కూడా బిజీగా ఉండటం, పైగా 20 ఏళ్ల క్రితం ఎన్నైతే చిత్రాలు చేసిందో అన్ని సినిమాలతో కలకలలాడిపోవటం చాలా అరుదనుకుంటా. 2005లో త్రిష కెరీర్ బిగినింగ్ ఫేజ్ లో ఉంది. అయితేనేం తమిళంలో తిరుపాచి, 6 లాంటి హిట్స్, ఇటు తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు లాంటి హిట్స్ తో కెరీర్ లో పీక్స్ లో ఉంది. 2005 టు 2015 కు వద్దాం. ఇప్పుడు కూడా త్రిష సేమ్ ఫేజ్ ను కంటిన్యూ చేసింది. తమిళంలో ఎన్నై ఆరిందాల్, తూంగవనం, తెలుగులో లయన్ లాంటి మూవీస్ చేస్తూ బిజీగా కనిపించింది. 2005 టు 2015, 2015 టు
2025 అంటే 20 ఏళ్లు. నెక్స్ట్ ఇయర్ కూడా త్రిష చాలా బిజీగా కనిపించబోతోంది. తెలుగు, తమిళ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటిల్లో తెలుగు నుంచి విశ్వంభర, తమిళం నుంచి తగ్ లైఫ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, విడాముయర్చి, 2 మలయాళ చిత్రాలతో పాటు సూర్యతో కలిసి నటిస్తోన్న కొత్త చిత్రం కూడా ఉంది. 2 దశాబ్దాల తరువాత మళ్లీ సూర్య, త్రిష కలిసి నటించబోతున్నారు. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే బలమైన కంటెంట్ ఉంటే, అందులోనూ పర్ఫెక్ట్ గా ఎమోషన్స్ కనెక్ట్ అయితే ఏ దేశమైనా ఆ సినిమాను ఆదరిస్తుంది. ఇందుకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే ఆ లిస్ట్ లో లేటెస్ట్ గా చేరిన చిత్రం మాత్రం మహారాజా. అదేంటి, థియేటర్స్ నుంచి వెళ్ళిపోయి చాలా కాలం అయ్యింది కదా అంటారా? పిక్చర్ అభి బాకీ హే అంటున్నాడు సేతుపతి. పుష్ప 2ను 12,000 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారంటే అది ఇండియన్ సినిమాకు ఫస్ట్ టైం అంటున్నారు. మరి ఒక సినిమాను 40,000 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తే ఆ మూవీ పరిస్థితి ఏంటి? పైగా ఒక ఇండియన్ ఫిల్మ్, అందులోనూ తమిళ చిత్రం. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? విజయ్ సేతుపతి మహారాజా మూవీ. మహారాజా ఇప్పుడు చైనాలో రిలీజ్ అయింది. 1000 కాదు, 2000 కాదు, 10,000 కాదు, ఏకంగా 40,000 స్క్రీన్స్ లో అక్కడ ప్రదర్శితమవుతోంది. పైగా మహారాజా కథ చైనీయులకు బాగా నచ్చింది. దాంతో తొలి రోజే ఈ చిత్రం 15 కోట్ల వసూళ్లను రాబట్టింది. మహారాజా చైనా ఆడియన్స్ కు నచ్చడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో ఓపెనింగ్స్ తోనే చాలా వరకు బడ్జెట్ రాబట్టింది. మహారాజా గురించి ఆల్రెడీ అంతా తెలిసిందే. ఈ చిత్రం సేతుపతి కెరీర్ లో 50వ సినిమా. పైగా అతని కెరీర్ లో తొలిసారి 100 కోట్లు కొల్లగొట్టిన చిత్రం. సౌత్ మొత్తం ఈ సినిమాను ఆదరించారు. ఇప్పుడు చైనా ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి హిందీ సినిమాల డామినేషన్ ఎక్కువ. తెలుగు నుంచి బాహుబలి 2 చైనాలో కొంతవరకు వసూళ్లను రాబట్టింది. అయితే తమిళ సినీ పరిశ్రమకు మాత్రం చైనా ప్రేక్షకులు దగ్గర కావడం ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లో మహారాజా మరెన్ని సంచలనాలు నమోదు చేస్తాడో చూడాల్సి ఉంది.